రాత్ అకేలి హై ద బన్సాలి మర్డర్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. టైటిల్ లో చెప్పినట్టుగానే బన్సాలి ఫ్యామిలీని ఎవరో మర్డర్ చేశారు అతి దారుణంగా. దాన్ని ఇన్స్పెక్టర్ యాదవ్ ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు అన్నది సినిమా కథ. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓటీటీనే కాబట్టి పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అన్నట్టు అనిపించింది. సినిమా మొదలవడం ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. బన్సాలి ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ మనవడి సంవత్సరికానికి ఫామ్ హౌస్ కి వస్తారు. ఆ వచ్చిన రోజు గుంపుగా వాళ్ళ ఇంట్లో కాకులన్నీ చనిపోతాయి. మరొక వైపు వాళ్ళు నమ్మిన మాతాజీ మత గురువు ప్రసంగాలు పూజలు జరుగుతుంటాయి. ఈ సెటప్ చూసి ఇక్కడ ఏదో జరగబోతుంది అన్న ఒక ఇంట్రెస్ట్ అయితే మొదలైంది. అనుకున్నట్టుగానే నెక్స్ట్ డే కల్లా బన్సాలి ఫ్యామిలీలోని 6గురిని ఎవరో అతి దారుణంగా మర్డర్ చేస్తారు. అక్కడ నుండి యాదవ్ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. అయితే ఇన్వెస్టిగేషన్ మరీ ఎగ్జైటింగ్ అయితే లేదు. అసలు పాసిబుల్ థీరీస్ ఏంటి అన్నది ఒక్కొక్కటి మనకి చూపిస్తూ ఉంటారు. అలా క్లైమాక్స్ వరకు కూడా వెళ్ళిపోయింది. ఈ మధ్యలో ఫోరెన్సిక్ హెడ్ గా రేవతి గారి క్యారెక్టర్ బాగుంది. ఒక సీన్ లో ఆమె అసలు మర్డర్స్ ఎలా జరుగుంటాయి అన్నది వాళ్ళ అసిస్టెంట్ తో కలిపి ఎనాక్ట్ చేసి చూపించింది. ఆ సీన్స్ మాత్రం సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ సీన్స్. లాస్ట్ 20 minutes క్లైమాక్స్ మనం ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయం. క్లైమాక్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి వీళ్ళ చంపింది అన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే మనకి దక్కుతుంది. సినిమాలో మర్డర్స్ కి మల్టిపుల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేశారు. వీళ్ళది బాగా రిచ్ ఫ్యామిలీ అవడం వల్ల మీడియాలో ఈ న్యూస్ యాక్టివ్ గా ఉండడం, మరొక వైపు ఫ్యామిలీ బిజినెస్ డిస్ప్యూట్స్ ఉండడం, మరొక వైపు మత గురువులతో సంబంధం ఉండడం. దీని వల్ల అసలు ఎవరు చంపుంటారా అన్న ఒక క్యూరియాసిటీ అయితే మెయింటైన్ అయింది. ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కి వస్తే నవాజుద్దీన్ సిద్దికీ గారు ఈ సినిమాలో హీరో. ఇప్పటి వరకు ఆయన్ని విలన్ గాను, సైకో క్యారెక్టర్స్ గాను, అగ్రెసివ్ రోల్స్ లోనే చూసాం. కానీ ఈ సినిమాలో ఆయన మెయిన్ లీడ్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ని ఇచ్చారు. రాధిక ఆప్తే గారికి ఈ సినిమాలో పెద్దగా రోల్ అయితే లేదు. రేవతి గారు ఫోరెన్సిక్ హెడ్ గా బాగా చేశారనిపించింది. ఆవిడ సీనియారిటీ హెల్ప్ అయింది. సినిమాలో అయితే చిన్న చిన్న లోపాలు అయితే ఉన్నాయి. టెక్నికల్ గా కూడా ఈ సినిమా బాగుంది. సాంగ్స్ ఏమీ లేవు, బట్ తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. అడల్ట్ సీన్స్ గానీ ఫౌల్ లాంగ్వేజ్ గానీ లేదు. కానీ మర్డర్ సీన్స్ మాత్రం ఫస్ట్ హాఫ్ లోను సెకండ్ హాఫ్ లో కూడా ఉన్నాయి. ఫ్యామిలీతో చూడాలా లేదా అన్నది మీరే డిసైడ్ అవ్వాలి. ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.